లా స్టూడెంట్ షర్మిష్ఠా పనోలి అరెస్టుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠా, ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హర్యానాలోని గుర్గావ్కు చెందిన ఆమె పూణేలో లా యూనివర్సిటీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తోంది. ఈమెను బెంగాల్ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్టు చేశారు. ఆమె ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడం లేదని నిలదీసింది. ఆమెకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే తీవ్ర పదజాలంతో కూడిన ఆమె వ్యాఖ్యలు కొందరిని బాధిస్తున్నాయనే ఉద్దేశంతో ఆమె తన పోస్ట్ను డిలీట్ చేసింది. ఆమె తన తప్పును అంగీకరించి వీడియోను తొలగించి క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఆమెను మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అరెస్టు చేసింది. షర్మిష్ఠా చేసిన పోస్టుపై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను కల్కతా పోలీసులు గుర్గావ్లో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అరెస్టుపై దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ చర్యలపై తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి.